టాప్ 10 షార్ట్ క్వశ్చన్స్ అమ్మా ది బుక్ దట్ సేవ్డ్ ది ఎర్త్ నుంచి. ఫస్ట్, హూ రోట్ ది బుక్ దట్ సేవ్డ్ ది ఎర్త్? క్లియర్ పైకో. ఓకేనమ్మా, రాసింది. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్, హూ వాజ్ ది రూలర్ ఆఫ్ మార్స్? మార్స్ లో రూల్ చేసింది ఎవరు? ఎవరు? థింక్ ట్యాంక్. రూలర్ ఎవరమ్మా? థింక్ ట్యాంక్. వై డిడ్ ది మార్షియన్స్ ఇన్వేడ్ ది అర్త్? ఈ యొక్క మార్స్ లో ఉన్న వ్యక్తులు ఎందుకు అర్త్ పై దండయాత్ర చేశారు? ఎందుకు? టు క్యాప్చర్ అర్త్ ని స్వాధీనం చేసుకోవడానికి. ఓకేనమ్మా, డన్. హూ వాజ్ ది లీడర్ ఆఫ్ మార్టియన్ ఎక్స్పిడిషన్? మార్షియన్ ఎక్స్పిడిషన్ అంటే ఏం తెలుసమ్మా? మార్స్ గ్రహాన్ని పరిశీలించడానికి చేసిన ఒక ప్రయాణం. ఓకేనమ్మా, శాస్త్రీయ ఒక మిషన్, సైంటిఫిక్ మిషన్. ఓకేనమ్మా, అది. సో దానికి లీడర్ ఎవరు? ఎవరు? థింక్ ట్యాంక్. సో థింక్ ట్యాంక్ దానికి ఒక లీడర్. సో వాట్ బుక్ డిడ్ ద మార్షియన్స్ మిస్టేక్ ఫర్ ఎ వెపన్? ఐట బుక్ మదర్ గూస్. మార్స్ నిపుణులు ఏ పుస్తకాన్ని ఆయుధంగా తప్పుగా భావించారు? ఏ పుస్తకాన్ని వాళ్ళు ఒక ఆయుధంగా అని తప్పుగా భావించారు? అదే మదర్ గూస్. ఆన్సర్ ఐటమ్ మదర్ గూస్. పుస్తకాన్ని ఆయుధంగా అనుకున్నారు, దానిని తప్పుగా భావించారు. అది ట్విస్ట్, కథ మారుతుంది. హూ వాజ్ ది లైబ్రేరియన్ ఆన్ అర్త్? అర్త్ లో లైబ్రేరియన్ ఎవరు? ఎవరు? నూడిల్ అర్త్ లో ఒక లైబ్రేరియన్. నెక్స్ట్, వై డి థింక్ ట్యాంక్ ఆర్డర్ ది ఇన్వెషన్ టు స్టాప్? వాట్ ది థింక్ ట్యాంక్ ఆర్డర్ ఇన్వేషన్ టు స్టాప్? సో అతను థింక్ ట్యాంక్ ఎందుకు అర్త్పై దండయాత్రకి మార్స్ లో కొన్ని మనుషుల్ని థింక్ ట్యాంక్ పంపిస్తాడు. వెంటనే థింక్ ట్యాంక్ మళ్ళీ అదే మనుషుల్ని ఆర్డర్ ని స్టాప్ చేయమని చెప్తారు. ఎందుకు చెప్తారంటే థింక్ ట్యాంక్ ఎందుకు స్టాప్ చేయమని చెప్తాడంటే హీ ఫియర్డ్ అర్త్స్ వెపన్స్. భూమి మీద ఉన్న ఆయుధాలను చూసి థింక్ ట్యాంక్ చాలా భయపడిపోతాడు. ఓకేనా, అదే మదర్ గూస్ అనే ఆయుధం చూసి భయపడతారు. అందుకు వెంటనే తక్షణమే అక్కడ స్టాప్ చేసేమని చెప్తాడు భూమిపై దండయాత్రని. వాట్ డిడ్ ద మార్షియన్స్ థింక్ శాండ్విచెస్ వర్? సో మార్షియన్స్ ఆ శాండ్విచెస్ చూసి ఏమని ఆలోచించారు? ఏటి ఆలోచించారు? అవి ఏటి ఆలోచించారు? శాండ్విచ్ ని చూసి వాళ్ళు ఎక్స్ప్లోజివ్స్ గా, అంటే మార్స్ నిపుణులు శాండ్విచెస్ ని ఒక ఎక్స్ప్లోజివ్స్ అని అనుకున్నారు, అంటే బాంబ్స్ అని అనుకున్నారు. ఓకేనమ్మా, అలా అభిప్రాయం పడ్డారు. మార్స్ నిపుణులు భూమిపై పరిసరాలు రీసెర్చ్ కోసం వస్తువులను తప్పుగా అర్థం చేసుకున్నారు. భూమిని మనుషులు తింటున్న శాండ్విచ్ ను ప్రమాదకర ఎక్స్ప్లోసివ్స్ గా తప్పుగా భావించారు. ఇది కథలో భూమి మార్స్ సంభాషణతో హాస్యాన్ని సృష్టిస్తుంది ఇక్కడ. ఓకే, CHES. హౌ వాజ్ ద అర్త్ సేవ్డ్? ఎలా సేవింది అర్త్? బై మిస్అండర్స్టాండింగ్ బుక్. మార్స్ నిపుణులు మదర్ గూస్ పుస్తకాన్ని ఆయుధంగా భావించారు. వారు భూమిపై ప్రమాదం ఉందని పుస్తకం బలంగా ఉండొచ్చని అనుకున్నారు. కానీ తర్వాత వారు నిజం తెలుసుకున్నారు. అది కేవలం పిల్లల కథల పుస్తకమే మాత్రమే అనుకున్నారు. ఇలా మిస్అండర్స్టాండింగ్, ఒక తప్పు అర్థం వల్ల అర్త్ అనేది సేవ్ అయింది. వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ది ప్లే? ఈ కథలో మోస్ట్ ఇంపార్టెంట్ ఐడియా ఏంటి? ఇగ్నోరెన్స్ లీడ్స్ టు ఫియర్ అండ్ ఫెయిల్యూర్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఐడియా ఏంటి? ఇగ్నోరెన్స్ లీడ్స్ టు ఫియర్ అండ్ ఫెయిల్యూర్. అంటే ఈ పాఠంలో అంటే అవగాహన లేకపోవడం భయానికి మరియు ఫెయిల్యూర్ కి దారితీస్తుంది. ఓకేనమ్మా, సో ఇగ్నోరెన్స్ అంటే ఏంటి? దేని మీద అవగాహన లేకపోవడం, తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల, అంటే ఇగ్నోరెన్స్ వల్ల భయపడతారు. ఆబ్జెక్ట్స్, పుస్తకాల్ని, శాండ్విచెస్ ని చూసి వాళ్ళు ఆయుధాలుగా అనుకుంటారు. ఈ తప్పులు అసలు సమస్యను సరిగ్గా పరిష్కరించలేకపోవడంలో కారణమైంది. ఇదనమాట, ఇదే సెంట్రల్. సో హోప్ యూ అండర్స్టాండ్ మై 10 క్వశ్చన్స్, 10 షార్ట్ క్వశ్చన్స్ ది బుక్ దట్ సేవ్ ది అర్త్. సప్లిమెంటరీ రీడింగ్స్ నుంచి మీ 10th క్లాస్ పబ్లిక్ పేపర్లు పడే అవకాశాలు డ్యామ్ షూర్గా ఉన్నాయి. సో వీటి యొక్క డాక్యుమెంట్ పెడతాను, మీ స్క్రీన్ షాట్ చేసుకోండి. థ్యాంక్ యూ.